యూట్యూబర్ జోసెఫ్ రావణపై ఉప యాక్ట్ కింద కేసు నమోదైంది. జనసేన నేతల ఫిర్యాదుతో జోసెఫ్ రావణపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడడం వంటి తీవ్రమైన ఆరోపణలతో జోసెఫ్ రావణపై ఉప యాక్ట్ కింద కేసు నమోదైంది. యూట్యూబర్ జోసెఫ్ రావణపై ఉప యాక్ట్ కింద కేసు నమోదైంది. జనసేన నేతల ఫిర్యాదుతో జోసెఫ్ రావణపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టడం, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడడం వంటి తీవ్రమైన ఆరోపణలతో జోసెఫ్ రావణపై ఉప యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుభాన్, జోసెఫ్ రావణ్కి సంబంధించి ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయన విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధానంతో పాటు ముఖ్యంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ కేసులు ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్లో జనసేన నాయకుడు ఇచ్చిన ఈ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. నిన్న ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఆయన కొనాలు విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఈ కుట్రలకు సంబంధించి విద్వేషాలు రెచ్చగొట్టడం, మతపరమైన వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా కూటమి పార్టీల మధ్య రెచ్చగొట్టే కార్యకర్తలు కొట్టుకుంటా అనే విధంగా ఆయన టార్గెట్ పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్న వైఖరిని అందరూ కూడా చూశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రజలు ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం, వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు, అలాగే వైసీపీ సపోర్టర్స్ కావచ్చు, ఇలా యూట్యూబ్ను అడ్డం పెట్టుకుని లేకపోతే ఇతర సోషల్ మీడియా వేదికలను అడ్డం పెట్టుకుని చంద్రబాబుని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని, ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ జోసెఫ్ రావణ్ కూడా ఇదే విధంగా పరిధి దాటి, అంటే వాక్ స్వాతంత్ర్యం ప్రకారం రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ప్రకారం కొంతవరకు ఒక స్థాయి వరకు ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్నిస్తున్నాం అనే పేరుతో దోషాలను దిగటం, ఇంట్లో మహిళలను కూడా బూతులు తిట్టే సంస్కృతికి మాత్రం వైసీపీ తెరలేపింది. దాని కొనసాగింపుగానే ఈ జోసెఫ్ రావణ్ వంటి వారు కూడా ఈరోజు వ్యాఖ్యలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం విచారణలో కూడా అతను నోరు విప్పిన పరిస్థితి. ఎందుకంటే ఇదంతా ఇప్పటికే కూటమి నాయకులు చాలా బలంగా విశ్వసిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే మొత్తం కుట్ర జరిగింది. అందులో భాగంగా వీరంతా భాగస్వాములుగాను ప్యాకేజీలు తీసుకొని ఈ మొత్తాన్ని నడుపుతున్నారని, అంతేకాకుండా వారి సోషల్ మీడియాలని మొత్తం ప్రతి నెలా నడిపే విధంగా ఆ జీతబత్యాలతో సహా మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ వేదిక నుంచే అందుతున్నట్టు కూడా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా నిన్న మంత్రి కందులు దుర్గేష్ కావచ్చు, ఇతర జనసేన నాయకులు కూడా బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడు ఈ కుట్ర కోణానికి సంబంధించి వెలికి తీసేందుకే మొదటి నుంచి విచారిస్తున్నప్పటికీ కూడా అతను ఎక్కడ విచారణకు సహకరించకపోగా తన వెనక ఎవరూ లేరంటూ కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు మరి కాసేపట్లో విచారణ పూర్తయిన తర్వాత గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి కోర్టులో హాజరుపరుస్తారు. ఈ ప్రస్తుతం ఈ జాతీయ సమగ్రతకు దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఉపా చట్టం కింద రిమాండ్ విధించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే చాలా గతంలో కోర్టులో కూడా అతను రిమాండ్ విధించకపోగా బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సెక్షన్ కింద రిమాండ్ విధించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ జోసెఫ్ శ్రావణ్కి సంబంధించి అనేక అక్రమాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తాం సోషల్ మీడియా వేదిక చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు అతను కేవలం వైసీపీ ఫాలోవర్గా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని మాత్రమే భావించారు. కానీ హైదరాబాద్లో అతను గతంలో ఒక సంస్థలో పనిచేసిన సమయంలో ఆ సంస్థను మోసం చేసే విధంగా ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు పాల్పడతాం, అంతేకాకుండా ఒక మహిళను మోసం చేసి అందరికీ డబ్బులు వసూలు చేయటం, ఆమెను బెదిరించిన వైనంతో ఆమె ఆవేదన చెంది ఆత్మహత్యానికి కూడా పాల్పడినట్టు ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో అతను చేసిన ఘోరాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో అటువంటి బాధితులు ఎవరన్నా ఉంటే వారిని కూడా బయటకు తీసుకొచ్చి ఫిర్యాదు చేస్తే వారి ఆధారాలు వారి వివరాలు ఎక్కడ బయటికి పొక్కకుండా విచారించి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇట్లా అటు హైదరాబాద్లో మోసం చేసిన తర్వాతే ఎక్కడ ఉద్యోగం దొరకని నేపథ్యంలోనే యూట్యూబ్ ఒకటి పెట్టుకుని తద్వారా వైసీపీ వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీకి ఆకర్షితులై ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా జోసెఫ్ రావణ్ చేస్తున్నారని, దానికి జరాశ్రావణ్ వంటి మరికొంతమంది ప్రోత్సహిస్తున్నారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ విచారణలో అతను నోరు విప్పబోవడంతో వాళ్ళు కోర్టు కనుక రిమాండ్ విధిస్తే మళ్ళీ కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. దీని వెనక
ఉన్న కుట్ర కోణాన్ని కూడా పూర్తిగా భగ్నం చేసే విధంగా చేయాలని కూడా పోలీసు ఉన్నతాధికారులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలోనే డీజీపీ స్వయంగా ప్రకటన చేశారు, ఎవరన్నా సోషల్ మీడియా వేదికగా ఒకరు వ్యక్తిత్వ హానానికి పాల్పడినా మహిళలను దూషించినా కఠిన చర్యలు తీసుకుంటామని, అయినప్పటికీ కూడా వీరు వాక్ స్వాతంత్ర్యం పేరుతోనే ఈ విధంగా వ్యవహరించడాన్ని ప్రజలు కూడా తీవ్రంగా మండిపడతా ఉన్నారు. సోషల్ మీడియాలో వేదికగా ఫేస్బుక్లు అలాగే ఇన్స్టాగ్రాముల వేదికగా కూడా ఈ వైసీపీ కుట్రలు కావచ్చు, జోసెఫ్ రావణ్ చేస్తున్న వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా తప్పుపడుతూ వారి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు అవసరమైతే ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి న్యాయ నిపుణులు కూడా ఏర్పాటు చేసి వీటికి సంబంధించి ఇటువంటి ఎవరైతే ఇట్లా దూషిస్తారో, వ్యక్తిగత హననం చేస్తారో వారిపై కఠిన చర్యలు తీసుకునే విధానం రావాలని కూడా డిమాండ్ పెరుగుతున్నాయి. సుభాన్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.